హలో హాయ్ అండి. ఈరోజు మనం పండు మిర్చి టమాటా పచ్చడి పెట్టాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. మరి ఇంత టేస్టీ పచ్చడి ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది. ఎలా చేశానో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. పచ్చడి కోసం 1/2 కిలో పండుమిరపకాయలు, కిలో టమాటాలు తీసుకున్నాను. ఇంకా 150 గ్రామ్స్ చింతపండు తీసుకున్న. ఈ టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించాను. పుల్లగా లేని టమాటాలు అయితే 200 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. ఇవన్నీ కడిగేసి ఒక 1/2 అవర్ అంతా మంచిగా ఆరనిచ్చి క్లాత్తో తడి లేకుండా తుడిచేసుకొని కట్ చేసుకుందాం. ఇవి కూడా చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. టమాటాలు అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. మిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టి దీంట్లో అయితే కాస్త ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. నేను పల్లి ఆయిల్ వాడుతున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత టమాటాలు అన్నీ దీంట్లో వేసేసుకుంటాను మెల్లగా. చింతపండు అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను, నార్లన్నీ తీసేసుకున్నాను. దీంట్లోకి వెళ్ళి రాళ్ళుప్పు తీసుకున్నానండి. ఇది 1 కప్పు రాళ్ళుప్పు తీసుకున్నాను. టమాటా ఉడికిన తర్వాత ఇది దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మనం గ్రైండ్ చేసేసుకుందాం. మిక్సీ గిన్నె తడి లేకుండా తుడుచుకొని దీంట్లో వేసేసుకుని ఇదైతే మనం పేస్ట్లా చేసేసుకుందాం. ఇదైతే చూసారు కదా, ఇదైతే పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం టమాటాల దగ్గరికి వెళ్ళిపోదాం. తీసి చూసుకుంటే వాటర్ అంతా వచ్చింది. ఇప్పుడు దీంట్లో చింతపండు వేసేసుకుందాం. క్లీన్ చేసుకున్న చింతపండు అంతా దీంట్లో వేసేసుకొని ఇది ఒకసారి కిందకి మీదకి కలిపేసుకుంటే చింతపండు కూడా టమాటాతో పాటు ఉడికిపోతుంది. ఈ నిల్వ పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుంది, తడి తగ్గకుండా ఉంటే. నేను అనుకోకుండా మిరపకాయలు తీసుకున్నాను, అందుకే తక్కువ తీసుకున్నా. లేకుంటే ప్రిపేర్గా ఉంటే కాస్త ఎక్కువనే తీసుకునేదాన్ని. దీంట్లో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇది దగ్గరికి అయితే అయిపోవాలండి, బాగా ఉడికిపోవాలి దగ్గరికి. టమాటా తొందరగానే ఉడికిపోద్ది, ఎందుకంటే చెట్టుకాయలు కాబట్టి. చూసారా టమాటాలోంచి వాటర్ అంతా వస్తుంది, ఉప్పు వేసాం కదా, అందుకే పలుసగా అయిపోయింది. ఉడికినాకేస్తే ఎక్కువ టైం పట్టిద్ది, అందుకే టమాటా సగం ఉడికినాకేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. అలానే అది కూడా దగ్గర పడడం కూడా ఈజీ అవుతుంది అన్నమాట. ఇది మంచిగా దగ్గరికి అయిపోయే వరకు ఉడికించుకుందామండి. చూసారా మొత్తం అంతా దగ్గరికి అయితే ఎగిరిపోయింది, చిక్కబడిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆపేసుకుందాం. దీన్ని మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంట్లో అయితే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. చల్లారిన టమాటా పేస్ట్ గుజ్జు దీంట్లో వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, పండుమిర్చి, అలానే ఈ టమాటో మొత్తం అంతా ఇలా మిక్సీ కొట్టేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇది మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు, మనకి ఎంత కలిసి తాలింపు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇట్లనే తాలింపు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీంట్లోనే జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి వేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇది ఒకసారి ఒక తిప్పేసి పక్కన పెట్టుకుందాం. మిక్సీ కొట్టిందంతా తీసి ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. మనకి ఎంత కావాలంటే అంత తాలింపు వేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ ఇలానే ఉంటుంది, బయట ఉన్న కూడా లైట్ కలర్ తక్కువ అవుతుంది, బట్ టేస్ట్ అలానే ఉంటుంది. ఇది నిల్వ పచ్చడి కాబట్టి నిల్వ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత తాలింపు వేసుకోవచ్చు. ఇది మనం మిక్సీ పెట్టి పట్టుకున్న అన్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చడి ఒక రోజంతా అలానే వదిలేసి నెక్స్ట్ డే దీంట్లో తాలింపు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి ఇలా ఉన్నదండి. దీన్ని మనకు కావాల్సినంత తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో తాలింపు అయితే వేసుకోవాలి. సరిపడినంత నేను పచ్చడి అయితే తీసుకున్నానండి. ఎంత కావాలో అంత తీసుకుని దాంట్లో తాలింపు అయితే వేసుకోవాలి. మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఈ పచ్చళ్ళు అయితే వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసానండి, ఎక్కువగానే వేసాను. పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. దీంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇది కాస్త ఫ్రై అవ్వాలండి.
దీంట్లోనే కరివేపాకు, ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆల్రెడీ కొన్ని మనం పచ్చళ్ళు వేసాం కదా, ఇది మనం దంచుకొని కొన్ని వేసుకుంటున్నాం అన్నమాట. ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ తాలింపు అంతా ఫ్రై అయిపోయింది. ఇది చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. చల్లగా అయిన తర్వాత పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇది మార్నింగ్ మనం మళ్ళీ తిరుమత పెట్టుకుంటాం కదా, ఈ తిరుమత పెట్టుకున్నప్పుడు తాలింపు వేసుకున్నప్పుడు దీంట్లో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ నాకైతే సరిపోయినాయి. ఏమైనా ఉప్పు తక్కువ పడినా కూడా ఈ టైంలో మనం దీన్ని వేసుకోవచ్చు, వేసుకొని కలుపుకోవచ్చు, సరిపోతుంది. కారం తక్కువ అనిపిస్తే కూడా, ఎందుకంటే నెక్స్ట్ డే కారం కొంచెం తగ్గుతుంది కాబట్టి, తక్కువ అనిపిస్తే కొంచెం మిరపకాయలు తాలింపులో మిరపకాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు తాలింపు మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది పెట్టిన రోజుకు నెక్స్ట్ డేకి చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ మనకు కొంచెం ఆత్రం ఉంటుంది కదా, పెట్టంగానే తినట్లా. ఎలా తిన్నా కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఉంటే నాకు కూడా చెప్పండి. నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఆల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.